శ్రీ శివాయ గురువే నమః. ఆణిముత్యం. ఈ ఆణిముత్యంలో యజ్ఞము, దానము, తపస్సు, కర్మలను నిష్కామంగా చేయటం అన్నారు, చేయమని చెప్పారు. కానీ నిష్కామంగా ఎలా చేయటం? ఈ వీడియో చివరి వరకు చూడండి. దీని అర్థం మీకు తెలుస్తుంది, కొంతవరకైనా అర్థం బాగా తెలుస్తుంది. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. భగవద్గీత చెప్పినట్లే ఉంటుంది, అర్థమైనట్లే ఉంటుంది. కానీ అర్థం కాకుండా తప్పించుకుపోయేదిక్కడే. యజ్ఞదాత తపకర్మలను చేస్తాము. ఎలా చేస్తాము? స్వర్గము కోసమా? నాకు స్వర్గం అక్కరలేదు అన్నామనుకోండి, పోనీ ఫలితం కోసమా? అంటే ఏదైనా లక్ష్యం కోసం చేస్తామా? అది అక్కర్లేదు. మరి దేనికోసం చేస్తాము? చిత్తశుద్ధితో నిష్కామంగా చేస్తాము. చిత్తశుద్ధి కోసం అనేది కోరిక అవునా కాదా? చిత్తశుద్ధి కోసం తల్లి పిల్లలకు అన్నం పెడుతుందా? లేదు కదా. కాబట్టి ముక్తి కోసమో తరింపు కోసమో దేనికో ఒక దాని కోసం మాత్రం చేస్తాము. ముక్తి కోసం అంటే అది కోరికే అవుతుంది కదా. ముక్తి అంటే కోరిక లేకుండా పోవటం, దాన్నే ముక్తి అని అంటారు. అందుకని శ్రీకృష్ణుడు చెప్పాడు, ఈ యజ్ఞము, దానము, తపస్సు, కర్మలను మానవులందరూ చేస్తే చేయవచ్చుగాక, చేసేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు అని భగవద్గీతలో చెప్పని విషయమేమీ లేదు. కానీ అన్వయించుకొని తెలుసుకుంటే కష్టం. అదే గీతలోని గొప్పతనం. ఎన్నిసార్లు విన్నప్పటికీ బోధపడకుండా ఉంటుంది. గీత అర్థం కావాలంటే సాయినాథుని చరిత్రలను చూస్తే తెలుస్తుంది. గీతం అర్థం చేసుకోవాలంటే ప్రతిరోజు సాయి చరిత్రను, భగవద్గీతను చదవండి. భగవద్గీతలో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మానవ జీవితంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. భగవద్గీత చదివే వారికి ఎక్కడో ఒక చోట పరిష్కార మార్గం దొరుకుతుందని పెద్దవాళ్ళు, గీతను బోధించేవాళ్ళు చెబుతూ ఉంటారు. నమ్మి చేయండి. అక్షరాల ఆణిముత్యాలకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఈనాటి ఆణిముత్యం. ముక్తి కోసం చేస్తారా కర్మలు? స్వలాభం కోసం చేస్తారా? మీరే ఆలోచించుకోండి.